నమస్తే. ఈ మధ్యన 94 సంవత్సరముల యంగ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించినటువంటి సింగీతం చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది వైజయంతి మూవీస్ బ్యానర్ మీద. నిర్మాత ప్రముఖ దర్శకులు మహానటి కల్కి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించినటువంటి నాగ్ అశ్విన్. దీనికి సంగీతాన్ని అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఒక రకంగా ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు గారు, నాగ్ అశ్విన్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురిని హీరోలుగానే భావించాలి. ఈ ముగ్గురు లేకపోతే ఆ చిత్రమే లేదు. ఈ చిత్రం గురించి చెప్పుకునే ముందు చాలామంది, వందలాది మంది ఈ చిత్రం గురించి రివ్యూలు చేస్తున్నారు. అంటే 20 సంవత్సరముల పైబడిన వృద్ధ యువకులు సైతం ఆ సినిమానికి ఆకాంక్షతో చూస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ చిత్రం చెప్పే ముందు మైకేల్ మదన కామరాజు చిత్రం గురించి ప్రస్తావించాలి. 1990లో వచ్చినటువంటి మైకేల్ మదన కామరాజు చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు గారు చిత్ర ప్రారంభంలోనే ఒక పాట పాడారు. కథ చెబుతా నిజమైన కథ చెబుతా, అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా అంటూ ఆ చిత్రంలో ప్రారంభంలో ఆ నలుగురు పిల్లల పుట్టుక గురించి మాటల రూపంలో చెప్పాల్సినది మాటలను పాటలుగా మలచి పాడినటువంటి పాట. నేను అనుకుంటున్నాను వారి కథ ముందుగా రాసుకున్నప్పటికి కూడా ఈ చిత్రంలో మాటలనే పాటలుగా మలచి చెప్పినటువంటి కథ విధానం బహుశా ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రంలో ప్రారంభంలో ఒక 20 నిమిషాల పాటు డైలాగ్స్ ఉన్నప్పటికి కూడా చిత్రం చివరి వరకు మాట్లాడుకునే సంభాషణలను పాటల రూపంలో చెప్పడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఈ చిత్రంలో బంగారం కంటే పర్యావరణ గొప్పదని, ఎందుకు గొప్పదో ఈ చిత్రం యొక్క అంతిమ తీర్పుగా మనం చూడవచ్చు. అంటే మనిషి అత్యాశతో, ధనాపేక్షతో ఉరుకులు పరుగులు పెడుతున్నటువంటి నేటి మనిషి జీవనయాత్రలో ప్రకృతిని ఎంతగా ధ్వంసం చేస్తున్నాడు అనేటటువంటిది, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలనేటటువంటి కథాంశాన్ని సింగీతం శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడో సింగీతం శ్రీనివాసరావు గారు రాసుకొని సుమారుగా 40 సంవత్సరాలు అయినప్పుడు కూడా, కొంతమంది దృష్టికి వచ్చినప్పుడు కూడా, ఎవరూ సాహసించకపోయినా కూడా వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, వారి అల్లుడు గారు అయినటువంటి నాగ్ అశ్విన్ గారు ఇద్దరు కూడా దాన్ని ప్రమోట్ చేయటమే చాలా ఒక సాహసము, ఒక గొప్ప అరుదైన విషయం. ఎందుకంటే 94 సంవత్సరాల వయసు కలిగినటువంటి సింగీతం శ్రీనివాసరావు గారిని దర్శకునిగా ప్రపంచ స్థాయిలో చూపించినటువంటి గొప్ప సంస్థ వైజయంతి మూవీస్ వారు నందమూరి తారక రామారావు గారి నుండి అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు లాంటి అగ్ర తారలతో చిత్రాలు నిర్మించినప్పుడు కూడా ఈ యొక్క సింగీతం అనే చిత్రము వైజయంతి మూవీస్కి ఒక మణి మకుటంగా మనం భావించాల్సి వస్తుంది. అయితే సహజంగా మన బిడ్డలకి మనం బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బుని ఇవ్వచ్చు, లేదా ఆస్తిపాస్తులను ఇవ్వచ్చు, బంగారాలు కోట్లాది రూపాయలు ఇవ్వచ్చు. కానీ అవి నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు. కానీ సంస్కారము, ఒక విద్యని ఒక తరం నుంచి ఒక తరానికి అందిపుచ్చుకోవడానికి, చెప్పడానికి ఇంట్లో మన మనవాళ్ళ దగ్గర తాతలు లేరు. తాతల నాటి
ఆనాటి గొప్ప గొప్ప విషయాలని తెలుసుకోవడానికి బావిలో కప్పలాంటి జీవితాలు స్టూడెంట్స్ అయిపోయినాయి. బట్టి బట్టి చదివే విధానంలో స్కూలు, ఇల్లు, సెల్ తప్ప వారికి ప్రపంచ జ్ఞానం కొన్ని తరాల నుంచి మనకు సంక్రమిస్తున్నటువంటి జ్ఞానాన్ని కానీ, విద్యను కానీ, బుద్ధిని కానీ నేర్చుకోవడానికి, చెప్పడానికి కనుమరుగవుతున్న రోజులలో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక పితృవాత్సల్యంతో సుమారు 70 సంవత్సరముల సినీ ప్రస్థానము, ఎంతో అనుభవం కలిగినటువంటి సింగీతం శ్రీనివాసరావు గారిని వారి దరికి చేరి మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుడు, శ్రీకృష్ణార్జున యుద్ధము లాంటి గొప్ప గొప్ప చిత్రాలకు దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నటువంటి గొప్ప జ్ఞాని, దర్శక ఋషి. వారి దగ్గర ఆ అనుభవ సారాన్ని నాగ్ అశ్విన్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సింగీతం శ్రీనివాసరావు గారు కమల్ హాసన్ గారితో నిర్మించినటువంటి సుమ్మొకటిది సోకొకటిది చిత్రంలో డ్యూయల్ రోల్గా, విచిత్ర సోదరులు త్రిపాత్రాభినయంగా, మైకేల్ మదన కామరాజు కథ చిత్రంలో 4 విభిన్న పాత్రలలో కమల్ హాసన్ గారిని చూపించటము, తరువాత అమావాస్య చంద్రుడు చిత్రంలో హీరో గుడ్డివానిగా చూపించడము, వయలినిస్టుగా, పుష్పక విమానం మూకీ చిత్రంగా చూస్తే, సింగీతం శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించినటువంటి నీతి నిజాయితీ చిత్రంలో కూడా వారి ఒక ప్రయోగం చేశారు. అసలు సింగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వ శాఖ అంటేనే ఒక ప్రయోగశాల, ఒక లైబ్రరీ లాంటి వారు ఆయన. అయితే నీతి నిజాయితీ చిత్రంలో సతీష్ అరోరా అనేటటువంటి హిందీ నటుణ్ణి మొట్టమొదటిసారిగా పరిచయం చేయటం ఒక గొప్ప విషయం. అయితే అమెరికా అమ్మాయి చిత్రంలో హీరోయిన్గా అన్నేష్ షెమోటి అనేటటువంటి ఇంగ్లీషు నటి భారతదేశానికి స్థిరపడి భరతనాట్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్నటువంటి ఆమెను హీరోయిన్గా పెట్టడం, తర్వాత మయూరి చిత్రంలో సుధా చంద్రన్ ఆమె నటించటము, ఆ చిత్రం కూడా గొప్ప ఘన విజయం కూడా సాధించడం జరిగింది. అదేవిధంగా మరొక గొప్ప విషయం సింగీతం శ్రీనివాసరావు గారి గురించి చెప్పటానికి, మాయాబజార్ చిత్రములో నో నేమ్ నో రెమ్యూనరేషన్ అని వారు పలుమార్లు చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే, ఒకరి దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు అణుకువ మెలకువతో ప్రవర్తిస్తూ పెద్దల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించిన మీదట ఒక్కసారిగా పాతాళ భైరవి తరువాత తీసినటువంటి మాయాబజార్లో అగ్రనటుల యొక్క ఆ యొక్క విశేషాలను పింగళ నాగేంద్రరావు గారు, మార్కస్ బార్ట్లే గారు లాంటి గొప్ప గొప్ప వారి యొక్క పరిచయాలతో ఒక్కసారిగా శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంతో అసోసియేట్ డైరెక్టర్గా వారు రావడం జరిగింది. అయితే ఈ యొక్క కృష్ణార్జున యుద్ధం చిత్రం కానీ, పెళ్లినాటి ప్రమాణాల చిత్రాలకు కానీ సహనిర్మాతగా వ్యవహరించిన పట్టాభిరామిరెడ్డి గారికి కొన్ని నష్టాలు రావడంతో కన్నడంలో సంస్కార అనేటటువంటి చిత్రానికి సంగీతం శ్రీనివాసరావు గారు, పట్టాభిరామిరెడ్డి గారు కూడా దర్శకత్వం వహిస్తే అది ఒక ల్యాండ్ మార్క్ ఆఫ్ కన్నడ మూవీ ఇండస్ట్రీగా అది గొప్పగా పేరు ప్రఖ్యాతులు వచ్చినటువంటి చిత్రం. తరువాత కన్నడ కంఠీరవ రాజకుమార్ గారి యొక్క సొంత చిత్రం భాగ్యద లక్ష్మి బరమ్మ అనేటువంటి చిత్రానికి కూడా సంగీత దర్శకునిగా వారు వ్యవహరించి ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించినటువంటి చిత్రం భాగ్యద లక్ష్మి బరమ్మ. తరువాత మరొక గొప్ప విషయం, యువ దర్శకులు
భావోద్వేగాలను సెల్యులాయిడ్ మీద గొప్పగా చిత్రీకరించడంలో మీటి దర్శకులైనటువంటి కృషి గారు సంగీతం శ్రీనివాసరావు గారు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి ప్రపత్తులతో వారు నిర్మించి దర్శకత్వం వహించి మాటలు రాసినటువంటి కంచె చిత్రంలో కూడా ఒక పుట్టినరోజు సందర్భంలో చిన్న గెస్ట్ రోల్లో నటింపజేశారు. ఆ విధంగా కృషి దర్శకత్వంలో కూడా సంగీతం శ్రీనివాసరావు గారు నటించడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఏ విజయ సంస్థలో నో మనీ నో నేమ్ మీద పనిచేసినప్పుడు కూడా తర్వాత కాలగమనంలో అదే విజయవారి సంస్థలో భైరవ దీపం, బృందావనం, శ్రీకృష్ణ విజయం లాంటి గొప్ప చిత్రాలకు వారు దర్శకత్వం వహించడం జరిగింది. తరువాత ఏ దొంగరాముడి చిత్రంలో అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదనరావు గారి చిత్రంలో కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో పనిచేసినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారికి తదనంత కాలంలో అమెరికా అబ్బాయి అనేటటువంటి చిత్రానికి కూడా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. ఎందుకంటే ఇంతటి అనుభవశాలి, ఇంతటి దర్శక ఋషి పుంగవులైనటువంటి సంగీతం శ్రీనివాసరావు గారి వద్దనున్నటువంటి అపారమైనటువంటి ఆ యొక్క దర్శక జ్ఞాన నిధిని గౌరవించినటువంటి నాగశ్విను. అందున సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికి కూడా ఈ చిత్రం మొకటాయమానంగా నిలిచిపోతుంది వారి కెరీర్లు అనేది చక్కగా మనం చెప్పడానికి గర్విస్తున్నాము. నటీనటులు కూడా ఎక్కడా కూడా కొత్త వారుగా మనకు కనిపించకుండా ఎంతో చాకచక్యంగా వారి చేత నటింపజేయటంలో సంగీతం శ్రీనివాసరావు గారితో పాటు కూడా నాగశ్విను వారి యొక్క యూనిట్ కూడా చాలా గొప్పగా చేసి ఈ చిత్రాన్ని విజయవంతంగా నడిపిస్తూ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో మన తెలుగువారైనటువంటి సంగీతం శ్రీనివాసరావు గారికి 94 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు దర్శకత్వం వహించడం ప్రపంచ అరుదైన రికార్డుగా భావిస్తూ ఇంతటి చక్కని చిత్రాన్ని నేటి యువతకు అందించడంలో కృతకృత్యులయ్యారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్నాను. యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా, యాజ్ ఏ సీనియర్ ప్రేక్షకుడిగా. నమస్తే.